కార్లు మార్చినట్టు భార్యలు మారుస్తాను చెప్తాను. కానీ తల్లికి చెల్లికి న్యాయం చేయలేడు. ఇవాళ రోజున విజయమ్మ గారు లేఖ రాసి దాన్ని ఆవేదన వాయిస్ మీకు బ్రేక్ అయింది. ఆయన అది కాదు, జగన్ గారు ఇలా అన్నారని చెప్తున్నారు. ఆయన వాయిస్ బ్రేక్ అయింది. కార్లు మార్చినట్టు పెళ్ళాలని మార్చారు అని జగన్మోహన్ రెడ్డి గారు పిల్లల దగ్గర మాట్లాడారు అని చెప్తున్నారు. జగన్ గారు మార్చారని అంటలా, మార్చారని చెప్పారంటున్నారు. ఆయన వాయిస్ బ్రేక్ అయింది, మీకు అర్థం కాలేదు. మీరు దయచేసి ఆగండి, ఆయన మాట్లాడివ్వండి. ఎస్ లక్ష్మీకాంత్ గారు కంటిన్యూ చేయండి ప్లీజ్. నేను జూమ్ లో ఉంటాను, కొంచెం నాకు మధ్యలో రానివ్వకండి. ఏమైనా పాయింట్లు నేను ఏమైనా మాట్లాడితే కనుక వీక్ ఉంది. ఎస్ ప్లీజ్ మాట్లాడండి. అయితే కానీ తల్లికి చెల్లికి న్యాయం చేయలేదు జగన్మోహన్ రెడ్డి. కానీ ఇంట్లో భార్యను మాత్రం, లేదంటే మన ఏబిఎన్ రాధాకృష్ణ అన్నట్టు మాటలు మాట్లాడితే మాత్రం నిరసనలకు దిగిపోతారు, దారులకు దిగిపోతారు, ధర్నాలకు దిగిపోతారు. సార్ నేను ఒక మాట అంటున్నాను, నిజంగా ఏబిఎన్ రాధాకృష్ణ కూడా అన్న మాట తప్పు కాదేమో అనిపిస్తుంది సార్. ఎందుకంటే అండి జగన్మోహన్ రెడ్డి ఏది చెప్తే దానికి పార్టీ నాయకులు దానికి చేయకుంటే పరిస్థితి. మరి ఈ మాట నేను ఎందుకు అంటున్నానంటే, నిన్న అచ్చెన్నాయుడు గారు కానీ ఇద్దరు వాయిస్ నోట్ చేసుకోండి, మీరు మాట్లాడండి. దయచేసి ఇద్దరు ఆయన దగ్గర వీక్ అర్థం కావాలంటే మీరు మాట్లాడినప్పుడు ఆయన మాట్లాడారు. ఆయన ఆగారులే, కంటిన్యూ చేయండి ప్లీజ్. ఇక్కడ మేము ఒకటే చెబుతున్నాం సార్, బాబాయిది గుండెపోటు అంటే లేదు గుండెపోటు అన్నారు. బాబాయిది గొడ్లపోటు అంటే లేదు గొడ్లపోటు అన్నారు. అన్న అమరావతి రాజధాని అంటే అమరావతి రాజధాని అన్నారు. లేదు అన్న అధికారంలోకి వచ్చాడు, అన్న 3 రాజధానులు అంటే అన్న 3 రాజధానులు అన్నారు. కానీ ఇవాళ వచ్చి అన్న అంటే మావిగానే అన్నారు. సార్ భూ ప్రపంచం మీద తోడబుట్టిన చెల్లిని కూడా నీచంగా కార్యకర్తలతో తిట్టించిన ఆ చరిత్ర ఉందంటే అది జగన్మోహన్ రెడ్డిదే. ఇది జగమెరిగిన సత్యం, అది తెలుగు ప్రజలందరికీ తెలిసిన విషయం. నిన్న ఒకటి మాట సార్, వీళ్ళకి నచ్చితేనేమో సంకనెక్కించుకుంటారు, నచ్చకపోతేనేమో తిడతారు. పవన్ కళ్యాణ్ గారి దత్తపుత్రుడు అంటారు, ఇవాళ షర్మిల గారిని దత్తపుత్రిక అంట. ఇది ఒక కొత్త మాట. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారికి దత్తపుత్రికేమో షర్మిల గారు, లేదంటే పవన్ కళ్యాణ్ గారేమో దత్తపుత్రుడు. ఫోన్లే రక్త సంబంధం లేకపోయినా కానీ ఒక అన్నాచి కలిపారు పవన్ కళ్యాణ్ గారిని షర్మిల గారిని. ఏ నీచ రాజకీయాలు చేస్తున్నారంటే అంత నీచ రాజకీయాలు చేస్తున్నారు. ఇప్పుడు వరకు అధికారంలో ఉన్నా కానీ అది పోయిన తర్వాత కూడా కానీ సేవ చిటుకుమన్నట్టుగా లేదు బాబాయ్ హత్య గురించి. ఇవాళ రోజున వీళ్ళు మాట్లాడుతున్నారు. ఇవాళ రోజున షర్మిల లాంటి వ్యక్తి తోడబుట్టిన చెల్లి బయటకు వచ్చి మా కరెక్ట్ అయిన సమాధానం చెప్తా ఉండంటే సమాధానం చెప్పలేని పరిస్థితి. దీనికి కార్యకర్తలు అక్రమ సంతానం అని ట్రోలింగ్ చేస్తారు షర్మిల. మావిగా అనే పేరు బదులు అవినాష్ పెట్టుకోమంటే పరిస్థితి మీ అందరికి పొద్దున్న లేస్తే మీ అందరికి వచ్చే పేర్లు ఏంటంటే చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ అమరావతిని అడ్డుకోవడం, కంపెనీలు రాకుండా లెటర్లు రాసి పెట్టుబడులు రాకుండా చేయడం. ఆంధ్ర రాష్ట్ర పరిస్థితిని ఇంతకింత దిగజారుస్తుంది. వేరునాడు చేసుకున్న దరిద్రమో లేకపోతే మా కర్మ ఫలితమో గానీ తెలుగు రాష్ట్ర ప్రజలు చేసుకున్న పాపానికి ఆంధ్ర రాష్ట్రంలో ఇవాళ రోజున చెప్పండి. మీ బొలిశెట్టి శ్రీనివాస్ గారు చెప్పారు, ఇక్కడి నుంచి ఏదైనా దత్తపుత్రుడు అంటే మేము చెత్తపుత్రుడు అంటామని చెప్పారు. మరి నిజంగా అదే విధంగా మీరు చెప్పే అవకాశం ఉందా? అదే విధంగా మాట్లాడతారు ఇక్కడి నుంచి? బీజేపీకి ఢిల్లీలో మద్దతు తెలుపుతున్న వైఎస్ఆర్సీపీ, దానికి అక్రమ పుత్రుడు అంటాము. సిబిఐ కేసులు ఉన్నాయి కాబట్టి సిబిఐ పుత్రుడు అంటాము. ఏమండి ఇట్లాంటి మాటలు మాడితే చాలా మాటలు మాట్లాడతాము. పుత్రుడు అంటాము. మేము మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి తలకాయ ఎక్కడ పెట్టుకోవాలో అక్కడ పెట్టుకుంటాడు. దత్తపుత్రుడు మాట్లాడితే సార్ దత్తపుత్రుడు కరెక్టే. పవన్ కళ్యాణ్ గారు నేను చెప్తున్నాను, ఆంధ్ర రాష్ట్ర ప్రజల కోసం, ఆంధ్ర రాష్ట్ర సంక్షేమం, ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి కోసం
ఇవాళ రోజున పవన్ కళ్యాణ్ గారు మొత్తం తృణప్రాయంగా ఒక నెంబర్ 1 పొజిషన్ లో ఉన్న స్థానాన్ని వదిలేసి వాళ్ళ పార్టీ పెట్టి ప్రజల నిక్కర్స్ గా నిలబడ్డ వ్యక్తి. ఆయన దత్తపుత్రుడే ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి. ఇవాళ రోజున పెద్ద కోతలు కూస్తున్న ఈ వైఎస్ఆర్సీపీ వాళ్ళకి మేము చెప్పాలంటే తిరిగి తీటుగా మేము సమాధానం చెప్తాం. రైట్ రైట్ కానీ లక్ష్మీకాంత్ గారు నోరు ఎస్ లక్ష్మీకాంత్ గారు మళ్ళీ నోరు రైట్ నేను మళ్ళీ మాట్లాడతాం మీతో. మనతోటి స్టూడియోలో అందుబాటులో ఉన్నారు కృష్ణాంజనేయులు గారు అందుబాటులో ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. కృష్ణాంజనేయులు గారు నమస్తే సార్. నమస్తే లక్ష్మీనాథ్ గారు, ప్యానల్ మెంబర్స్ అందరికీ నమస్కారం. అసలు ఈ 2 రోజుల క్రితం నుంచి ఇది స్టార్ట్ అయింది, అచ్చెన్నాయుడు గారు మాట్లాడిన దగ్గర నుంచి స్టార్ట్ అయింది. అసలు అచ్చెన్నాయుడు గారి వాయిస్ ఒకసారి విందాం, బయట ప్లే అవుతుంది, విందాం ఒకసారి. తండ్రి ఇవ్వవలసినటువంటి ఆస్తి కూడా ఇవ్వకుండా ఇంటిలో బయటికి పంపించిన విషయం కూడా రాష్ట్ర ప్రజలు ఒకసారి తెలుసుకోవాలి. ఎవరమైనా సరే, ఎవరి మీద వ్యతిరేకం ఉన్నా తల్లిని, తండ్రిని, చెల్లిని, కుటుంబాన్ని గౌరవిస్తారు. కానీ ఒక వ్యక్తి తన స్వార్థం గురించి, పదవి గురించి ఎవరిని దృష్టిలో పెట్టకుండా ఏ విధంగా వ్యవహరిస్తున్నాడో విఘ్నులైనటువంటి ప్రజలు తెలుసుకోవలసినటువంటి అవసరం ఉంది. మీ నాన్నగారు మీ చెల్లికి సమాన వాటా ఇమ్మన్నారు, నా సమక్షంలోనే మొత్తం రాసి పెట్టారు, నువ్వు ఇవ్వాలని చెప్పి తల్లి అడిగితే చివరిని తల్లిని కూడా బయటికి పంపించినటువంటి నైజం ఉన్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. నీ మీద ఇన్ని అబంధాలు ఇస్తే ఒక్క రోజైనా నువ్వు మాట్లాడావా? ఒక్కదానికైనా ఆన్సర్ చేసావా? నేను ఎందుకు ఇవన్నీ చెప్తున్నానంటే, మొన్నటి వరకు బొత్స సత్యబాబు గారు చెప్పినా, లేకపోతే XY మాట్లాడినా, మాకు అనుమానాలున్నా మేము ఎప్పుడూ అనుకోలేదు. కానీ ఈ పరిణామాలన్నీ చూస్తే ఆ రోజు రాజశేఖర్ రెడ్డి యొక్క మరణానికి కూడా నీ బాధ్యత ఉందని ఆ రోజు ఏదైతే బొత్స గారు చెప్పారో అది కూడా ఈరోజు నాకు అనుమానం వస్తుందని చెప్పి తెలియజేస్తున్నా. ఒక సైకోకి పదవి వేగం వస్తే ఏ విధంగా ప్రవర్తిస్తాడో ది బెస్ట్ ఎగ్జాంపుల్. రైట్. అచ్చెన్నాయుడు గారు ఈ మొత్తాన్ని ఈ గత 3 రోజులుగా జరుగుతున్న వివాదాలకి ఆయన మాట్లాడిన మాటల్ని మనం చూడొచ్చు. అయితే ఇప్పుడు ఉన్నటువంటి బొత్స సత్యనారాయణ గారి గురించి ఆయన మాట్లాడారు, ఆయన మాకు అనుమానాలు వస్తున్నాయి అన్నారు. కానీ షర్మిల గారి విషయంలో ఈ రకంగా చేయడం కరెక్ట్ కాదు అని చెప్పి మాట్లాడుతున్నారు. ఏమంటారు సార్ మీరు? లక్ష్మీనాథ్ గారు, ఇప్పుడు అచ్చెన్నాయుడు మాట్లాడినటువంటి మాటల్లో ఇప్పుడు అసందర్భమైనటువంటి అంశాలు, ఇప్పుడు ఇవి మనం పట్టించుకోవాల్సినటువంటి అవసరం లేదు, వాటి గురించి చర్చించాల్సినటువంటి అవసరం కూడా లేదనేది నా అభిప్రాయం. రెండవది ఏంటి అంటే, ఇప్పుడు అమరావతి కేంద్రంగా ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అనేటువంటి అంశం మీద కూటమి ప్రభుత్వము దాన్ని